హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న కొఠారి అనేది ఆయనకి ఆయన పార్టీకి ఏమైనా ఉపయోగకరంగా ఉందా, లేదంటే ఆయన ఇమేజ్ని పార్టీ ఇమేజ్ని నష్టపరుస్తున్నారా అనే విషయం గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. ఈ మధ్య మనం చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు, లేదంటే ప్రజల్లోకి వస్తున్నప్పుడు, అది ఒక పెళ్లికి సంబంధించిన ఈవెంట్ అవనే, అది ఒక చావుకు సంబంధించిన ఈవెంట్ అవనే, లేదంటే మొన్న కోర్టుకు వెళ్ళినప్పుడు మనం చూసాం. చాలా భారీ ఎత్తున క్యాడర్ని మొబిలైజ్ చేసి వాళ్ళ చేత సీఎం అని రప్పా అని చెప్పి 2029లో రప్పా చేసేస్తామని ఇలా రకరకాల స్లోగన్లు ఇవ్వడం అనేది చాలా వరకు అది ప్రజల్లో ఒక విధమైన దురభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇదంతా ఎవరు చేస్తున్నారు? నిజంగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారంటే మనం దానికి లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే మామూలు సామాన్య ప్రజలేమి ఊరికే వెళ్ళిపోయి సీఎం అని అరవడాలు ఇటువంటి పనులు చేయరు. ఇటువంటి వాళ్ళని పోగేసి డబ్బులు ఇచ్చి అతను ఎప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ జనాలను పంపించడం జరుగుతుంది. లేదంటే ఈ హైదరాబాద్కి ఇక్కడి నుంచి విపరీతంగా జనాలు డబ్బులు పట్టుకొని వెళ్ళి సీఎం అనే అరిచేంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే హైదరాబాద్లో ఏమి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఏ విధమైన కేడర్ లేరు. అదేవిధంగా అక్కడ రాజకీయంగా ఆయన ఏమి ఎన్నికల్లో పోటీ చేయడం కానీ, ఆయన పార్టీకి ఏ విధమైన సభ్యత్వం ఉన్న వాళ్ళు కానీ ఎవరు హైదరాబాద్లో లేరు. అసలు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ అనే మనుగడే లేని పార్టీ. అటువంటిప్పుడు అక్కడ అంతమంది జనాలు ఎలా వస్తారు? కాబట్టి ఇదంతా పూర్తిగా ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిందని మనకి తెలుస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇంతకుముందు సీనియర్ నాయకులైన శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అలాగే 2 రోజుల క్రితం విజయసాయి రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. వాళ్ళు మీ చుట్టూ ఉన్న కోటారి మీ పార్టీని మిమ్మల్ని చాలా వరకు నష్టపరుస్తున్నారు, వాళ్ళ నుంచి దూరంగా జరిగితేనే పార్టీకి మీకు మేలు జరుగుతుందని వాళ్ళు పబ్లిక్గా సామాజిక మాధ్యమాల్లోని ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూల్లోనే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నవారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి, ఆయన బలహీనత ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకొని ఆయన ఎక్కడికైనా వెళ్తే ముందుగానే భారీ ఎత్తున జనాల్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చో ఇంకేదో ఆశ చూపించో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల చేరేటట్టు చేసి ఇలా సీఎం అని రప్ప అని ఇలాంటి డైలాగులతోనే ఆయనని ఏదో ఒక పెద్ద విపరీతమైన జనాలు వస్తున్నారు అనే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిగేటట్టు చేయడంలో చాలా సఫలీకృతం అవుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి నచ్చిన పని కాబట్టి అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొఠారిని ఆయనతో పాటే ఉంచుకుంటున్నారు. అంతే తప్ప ఈ కొఠారి వల్ల మనకి ప్రజల్లో ఏమైనా సరే ఉపయోగకరమైన పనులు జరుగుతున్నాయా, ఏమైనా చేస్తున్నారా అని చెప్పి దాని గురించి ఆయన ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఎక్కడైనా సరే ఎవరో నడి రోడ్డు మీద ఎవడో ఏదో హత్య చేశాడు అనుకోండి, ఈరోజు ఆయన కొన్ని అభిమాన సంఘాలు కూడా పెట్టే పరిస్థితి మనకుంది. అంత మాత్రం చేత అందరూ ఆయన అభిమానిస్తున్నారు అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఎక్కడో ఒక 5-10% ప్రజలు ఉంటారు ఇటువంటి చెడు వాళ్ళని అభిమానించేవాళ్ళు. కాకపోతే అటువంటి వాళ్ళని చూసుకొని అది మనకి చాలా పెద్దగా బలం ఉన్నది ప్రజల్లోని అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ విషయం గుర్తించి ఏవైనా ప్రజా సమస్యల మీద ఆయన ఏవైనా సరే స్పందిస్తే
దానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. అంతేగాని సీఎం అన్నంత మాత్రాన ప్రజల నుంచి మద్దతు అనేది రావడం చాలా కష్టం. ఇకనైనా వైఎస్ఆర్సీపీ పార్టీ జాగ్రత్త వహిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.